తీసుకెళ్ళి మాట్లాడారు సార్. భద్రాచలం అండి. అదే పోచవరం అండి సార్. ఎదరికెళ్ళా సారా చేస్తే మీరు మాట్లాడింది కాదు, ఒకవేళ సారా చేస్తే ఎదరికెళ్ళి తీసుకున్నాను బాగా. మేము మా బోట్లో ఓన్లీ ఇక్కడ ఉన్న బోట్లన్నింటిలో బోట్లో వంట చేసేది ఒకప్పుడు మేమేనండి. ఇంక ఏ బోట్లో వంట ఉండేది కాదు. 200 మందికి దీంట్లో ప్రిపేర్ చేసేవాళ్ళం మొత్తం అంతా వేసుకొని. మేమేం చేసేవాళ్ళం అంటే మేము సేమ్ యాస్టేజ్ ఎలాగ శాండ్లో ఆఫ్ చేసి అకామిడేషన్ ఇచ్చేసేవాళ్ళం. టెంట్ అకామిడేషన్ ఇచ్చేవాళ్ళం మేము ఒకప్పుడు. ఊరు ఉంది సార్, కొల్లూరు. ఊరు అలాగే ఉంది, ఇంకా ఖాళీ చేయలేదు ఆ ఊరు. సార్ వీళ్ళు ఇలాగ వెనక్కి వెళ్ళిపోతారు. కోనవరం వెళ్తారండి. ఇంకా తెప్పలు ఉన్నాయి కదా, చిన్న చిన్న తెప్పలు, వాటి మీద కోనవరం వెళ్తారు సార్. ఇలా పోచవరం పక్క వెళ్తారు మార్కెట్కి. ఇటే దగ్గర సార్. ఇక్కడ ఏదో పోచవరం దగ్గర ఒక విలేజ్ ఉంది, అక్కడ మంగళవారం సంత జరుగుతుంటుంది. ఆ సంత వీళ్ళు ఇంతకుముందు ఇక్కడ కొండమొదల్లో సంత జరిగేది. కొండమొదలు ఖాళీ చేయకముందు కొండమొదలు వచ్చేవాళ్ళు. ఇలా ఫోర్స్ పడుతుందేమో అక్కడ వచ్చేటప్పుడు కొండ పడుతుందండి ఎక్కువ. ఇక్కడ కూడా చాలా రిస్కీ ఏరియా అన్నమాట ఇదేనే. ఫ్లడ్ టైంలో ఈ పాయం చూసారు, ఈ కాలం ఇదే. పవ్వాడ కాలం అంటారు, పాములేరు వాగు అంటారు దీన్ని. ఈ వాగు ఎలా వస్తూ ఉంటుంది, ఈ వాటర్ ఎలా వస్తూ ఉంటుంది. ఇది అల్లకల్లంగా తిరుగుతామంటుంది ఎక్కడన్నా. మారేడుమిల్లి వస్తుంది సార్. కరెక్ట్, మొత్తం మారేడుమిల్లి అవతల నుండే ఇంకా వచ్చి ఇక్కడే కలుస్తుంది.